3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లా అతలాకుతలమైంది. భారీ వర్షాలకు నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు గండిపడింది. 2 కిలోమీటర్ల పరిధిలో 2 చోట్ల కాల్వకు గండిపడింది. 300 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గండిపడడానికి ముందే సమాచారం ఇచ్చినా అధికార యంత్రాంగం సరైన సమయంలో స్పందించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అదేవిధంగా చాలా చోట్ల కాలువలు, అదేవిధంగా పంట నష్టం కూడా చాలా వేల ఎకరాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పంట నష్టం జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లాలోని నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తే ఇటు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించిన ప్రధాన కాలువ ఇది. ఈ కెనాల్కి సంబంధించిన భారీ గండి ఇక్కడ పడింది. దాదాపు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా, అంటే 2 రోజుల క్రితం నుంచి ఈ వరద నీరు ఇలాగనే పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతుల మొత్తం అటువైపు మనకు కనిపించేదంతా కూడా అది చెరువు, కుంటలు కావు, మొత్తం వ్యవసాయ పొలాలు. అది వ్యవసాయ పొలాలు మొత్తం కూడా ఇసుక మేటలు వేసి ఆ మీదుగా దాదాపు 300 ఎకరాలు ఈ గండి కింద నష్టపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు సూర్యాపేట జిల్లా, అదేవిధంగా ఈ కొంచెం దూరంలోనే ఇటు ఖమ్మం జిల్లా వ్యవసాయ పొలాలు కూడా ఉంటాయి కాబట్టి ఖమ్మం జిల్లా, సూర్యాపేట జిల్లా కలిపి దాదాపు 300 ఎకరాల నష్టం ఈ గండి దిగున, అంటే దానికంటే పైన కూడా ఎక్కువ నష్టం వాటిల్లిందనే ఒక అభిప్రాయం ఇక్కడ వ్యక్తమవుతా ఉంది. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే మనం ఏదైతే మనం విజువల్స్లో చూస్తున్నామో ఇది పాలేరు నుంచి వచ్చేటువంటి పాలేరు వాగుకు సంబంధించిన వరద వెనక్కి వస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు పక్క నుంచి ఇటు నాగార్జున సాగర్ వాటర్ వస్తుంది. ఈ రెండింటి మధ్య సమన్వయం చేసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం జరగడం వల్లే ఇక్కడ గండి పడిందని అయితే ఇక్కడ ప్రాథమికంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు చెప్తున్న వేరియేషన్ కూడా మనం చూడవచ్చు. మురికి నీరు వస్తుంది, అదే మరొక ఇటు కృష్ణా నుంచి వరద నీరు వస్తుంది. అదేవిధంగా ఇటు నుంచి కృష్ణా సాగర్ నీళ్ళు వస్తున్న విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మనతో రైతులు ఉన్నారు, ఇక్కడ సంబంధించిన స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎప్పుడు ఈ బ్రీచ్ అనేది జరిగింది? సార్, నేను పొద్దు నుంచి అధికారులకు ఫోన్లు చేసి మాకాడ సిగ్నల్ లేదు, అవతల మాట వినపడట్లేదు, మేము చెప్పేది అవతలకి వినపడట్లేదు. కమ్యూనికేషన్ గ్యాప్ చాలా వచ్చింది సార్. సార్లు అందరు వచ్చారు, తెగిన తర్వాత అందరు వచ్చారు, అధికారులు వచ్చారు, జేసీపీ వచ్చింది, కట్ట తీస్తుంది, ఇవన్నీ చేస్తున్నారు. చెప్పండి, అసలు మొత్తం దీని కింద అంటే ఈ గండి తర్వాత ఎంతవరకు వరి పంట నష్టం జరిగే అవకాశం? గత 2-3 రోజులుగా కుండపోత వర్షాల సందర్భంగా అనుకోని ఒక పెద్ద పెను తుఫాను ఈ గ్రామానికి తగిలింది. దాదాపుగా 500 నుంచి 600 ఎకరాల పంట భారీ నష్టం ఈ యొక్క పెను ప్రమాదం తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన ప్రతి రైతు సోదరుడికి భారీ స్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తేనే ఈ షాక్ నుంచి వాళ్ళు కాస్తో కూస్తో ఊరట చెందడానికి అవకాశం ఉంది. ఎవరు ఊహించని విపత్ పరిణామం ఇది. అయినప్పటికీ కూడా దీంట్లో కొంత ఈ కాలువ కట్టలపై ఎప్పుడు నిత్యం పహారా కాల్చినటువంటి లష్కర్లు అందుబాటులో లేకపోతే వాళ్ళు దీనికి ముందస్తుగా ఎటువంటి చర్యలు తీసుకోవడం వల్ల జరిగినటువంటి మానవ తప్పిదం కూడా దీంట్లో ఉంది. ఇది ఒక పంట నష్టంతోటే కాదు, ముందు రోజుల్లో దీనికి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి 2 కాలనీ వాసులకు పెను ప్రమాదం పొంచి ఉందన్నది ఇది ఒక సంకేతం ఇస్తుంది. మనతో పాటు కొంతమంది రైతులు కూడా ఉన్నారు. ఎక్కడ మీ పొలం నష్టపోయిందా సార్? ఇప్పుడు ఈ బ్లాస్ట్ అయిన దానికి ఎదురుగా ఉంటుంది మా పొలం 6 ఎకరాలు. ఇది 6 గంటల 20 నిమిషాలకి మేడం గారు ఎప్పుడైతే తహసీల్దార్ గారు ఇక్కడికి వచ్చారో ఆ మేడం గారు వచ్చినప్పుడు కనుక ఆ మేడం సరైన టైంలో వచ్చినప్పుడు 10 నిమిషాల టైం తీసుకొని కనుక ఎస్కామ్ దగ్గరికి పోయేసి ఎస్కామ్లో లొకేషన్ దగ్గరికి పోయి మేడం జేసీపీ వచ్చింది, వాస్తవానికి వచ్చింది, కానీ ఆ జేసీపీ వచ్చినప్పుడు స్టాప్ లేరు, ఎన్ఎస్పీ వాళ్ళ స్టాప్ లేరు, ఏఈ లేడు, డిఈ లేడు, ఒక ఎస్పీ లేడు, ఎవరు లేరు. మాకున్న పరిధిలో ఇక్కడ లోకల్లో ఉన్న లస్కర్ల నెంబర్లు కానీ ఏఈ నెంబర్లు కానీ వాళ్ళని తీసుకొని చేస్తే తిరణాపాలెంలో ఉన్నానని చెప్పాడు రమేష్ రెడ్డి గారు. ఆయన ఇక్కడ ఎవరు ఏఈ ఉన్నారంటే పలానా ఏఈ ఉన్నట్టే ఏఈకి ఫోన్ చేస్తే ఏఈ నెంబర్ స్పందించట్లేదు. ఇంకోటి ఏంటంటే మా సెల్లు పనిచేయట్లేదు. సెల్లు పనిచేయకపోవటం వల్ల ఈ పెను ప్రమాదం ఇది. ఏదేమైనా కానీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈరోజు నాగార్జున సాగర్ ఎడమ కాలువకి ఇంత నష్టం జరిగింది. అదేవిధంగా దీంతో ఇటు కింద ఉన్నటువంటి పంట పొలాలన్నీ నష్టమయ్యాయి. అదేవిధంగా ఈ కాలువ మరమ్మతులు చేసేంత వరకు కూడా సాగునీరు అనేది అందదు కాబట్టి మరికొంత కూడా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందని ఇక్కడ రైతులు అదేవిధంగా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది నాగార్జున సాగర్ ఎడమ కాలువకు పండిన గండిపై గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.